సపోర్టివ్‌గా ఒక్క మెసేజు, ఒక్క పోస్టులు గూడా పెట్టట్లేదు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. టీడీపీ కార్యకర్తలు ఎవ్వరే గాని వైఎస్ షర్మిల గారికి సపోర్ట్ చేయట్లేదు. వాళ్ళందరికీ తెలుసు. ఈరోజు వాళ్ళిద్దరు గొడవ పడతారు. భవిష్యత్తులో వాళ్ళిద్దరూ మళ్ళీ కలిసిపోతారు. ఎందుకంటే అది రక్త సంబంధం. ఈరోజున్న కారణాల వల్ల, ఈరోజున్న పరిస్థితుల వల్ల వాళ్ళు విడిపోయి ఉండొచ్చు గానీ, భవిష్యత్తులో ఏదో ఒక సందర్భంలో వాళ్ళిద్దరూ ఖచ్చితంగా కలిసిపోతారని చెప్పేసి టీడీపీ నేతలకి, టీడీపీ కార్యకర్తలకి తెలుసు. అలాగే ఇటు జన సైనికులు గూడా తెలుసు. అందుకే ఎవ్వరే గాని షర్మిల గారిని మోస్తూ ఎప్పుడే గాని మెసేజ్‌లు పెట్టట్లేదు, కామెంట్స్ అనేది చేయట్లేదు. బట్ వైఎస్ఆర్‌సీపీ నాయకులు, వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలైతే మాత్రం ఎవరైతే మెగా ఫ్యామిలీకి ఎగనెస్ట్‌గా ఉంటారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ గారికి ఎగనెస్ట్‌గా ఉంటారో వాళ్ళందరినీ మోసే పనిలోనే ఉంటారు. వాళ్ళకి పాజిటివ్‌గా పోస్టులు పెడతంటారు. వాళ్ళని సోషల్ మీడియాలో పొగుడుతూ పోస్టులు పెడతారు. కటౌట్లు కడతారు.